ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల రీత్యా మంచి సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. అర్ధాష్టమిశ నడుస్తోంది. గత వారం కంటే ఈ వారం అర్ధాష్టమిశ మీకు అనుకూలంగా ఉంది. ద్వితీయాధిపతి తృతీయాధిపతి శని చతుర్థులు ఉన్నారు. రాశి అధిపతి చతుర్థాధిపతి గురువు సప్తమంలో బలంగా ఉన్నారు. వీరికి ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. అధికారి వల్ల మెప్పు ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఏదైనా సరే సామరస్యంగా ఉండాలి. మనకి పేరు ప్రఖ్యాతల కంటే మన ఉద్యోగం మన స్థిరత్వంగా ఉండాలి. మన పని మనం చేసుకుపోవాలనే భావంతో ఉంటారు. అయితే ఎంత మీరు ఉన్నా కూడా అధికారులు మెప్పులు అవన్నీ ఉంటాయి. కానీ దాని తగ్గట్టుగా కింద స్థాయి ఉద్యోగస్తులు మీ మీద ఈర్ష్యాద్వేషాలు కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారపరంగా చేసే కొన్ని వ్యాపారాలు మంచి లాభాల బాటలో ఉంటాయి. కానీ ఖర్చులు అధికంగా ఉంటుంది. అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా లాభాల మటుకు బాగుంటుంది. ఆ వచ్చిన లాభాలని సేవింగ్స్ రూపైనా ఇన్వెస్ట్ కానీ బంగారం కానీ ల్యాండ్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. భాగ్యంలో కేతు అంత అనుకూలంగా లేదు. అయితే కష్టానికి ప్రతిఫలం చేద్దాకా వచ్చి చేయి జారిపోయింది అన్న భావన ఒక్కొక్కసారి ఉంటుంది. ఏదైనా సరే స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంబంధంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి సంబంధం కుదురుతుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తుంది. విద్యాపరంగా మంచి అనుకూలత ఉంటుంది. సంతానం సంబంధించిన వ్యవహారాలు ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి సమస్య పోతాయి. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా గోచరిస్తుంది. దైవానుగ్రహం వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. ఉద్యోగంలోనూ ఇంట్లోనూ పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. మీరు చేసే కార్యక్రమాలను జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్తారు. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగంలో చిన్న చిన్న ఆటుపోట్లు ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు పేరు ప్రఖ్యాతలు బాగున్నా కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వాటి విషయంలో ఎంత ఒత్తిడి ఉన్నా సరే మీరు సామరస్యంగా ఉండి నిదానంగా ఆలోచించి మీ నిర్ణయాలు మీరు తీసుకుని మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. ఒక్కొక్కసారి ఎంతమంది ఇబ్బంది పెట్టినా సరే అవన్నీ పక్కన పెట్టి చక్కగా మన పని మనం చేసుకుపోదాం. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఎవరిని మనం ఏమనద్దు. మన పని మనం చేసుకుందాం అనే ఆలోచన ఉంటుంది. అయినా సరే ఎవరొకరు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. దైవానుగ్రహం ప్రతిరోజు దుర్గా స్తోత్రం శని స్తోత్రం పఠించి ఇంట్లోంచి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వీరికి అర్ధాష్టమిశ నడుస్తోంది. చండీ హోమం చేయించడం, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి 8 మంగళవారాలు అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి ఎప్పుడు గురువారం కానీ సోమవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in